ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? పర్లేదురా, తీసుకోండి. ఏమైంది ఉదయ్? అంటే అది సాల్టు. అయ్యో, ఉప్పు ఎక్కువ కలపడం ఏంటండి? నేను సరిగ్గానే చూసి కలిపాను. ఏయ్, ఇక చాలా ఆపని డ్రామాలు. కావాలని కదా ఇదంతా చేశావు? నా ఫ్రెండ్స్ ముందు నన్ను అవమానించడానికే కదా? సాడిస్ట్ లాగా తినే వడల్లో ఉప్పు కలుపుకొని తీసుకొచ్చావు? అయ్యో లేదండి. అయ్యో, అయినా నేనెందుకు అలా చేస్తాను? ఎందుకు చెయ్యవు? ఏమైనా చేయగలవు, ఎంతకైనా తెగించగలవు. ఏం చేసినా నీ విషపు బుద్ధిని మాత్రం ఏదోలా బయట పెట్టకుండా ఉండవు, అంతే కదా? ఆహా, దర్శన్, పోనీలేరా, ఏదో పొరపాటున జరుగుంటుంది. ఈవిడ పొరపాటుగా ఏది చేయదు. ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏం చేయాలో, ఎవరిని ఎలా సాధించాలో, అనుకున్నది ఎలా సాధించుకోవాలో ఇదంతా ప్రీస్క్రిప్టెడ్ రా. ఏవండి, ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? Shut up! ఇలా అందరి ముందు అమాయకంగా మొహం పెట్టి ఏం తెలియని దానిలా నటించొద్దు. నువ్వేంటో వీళ్ళెవరికి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. వెళ్ళు. శేఖరం, వాచ్మెన్ శేఖరం. అమ్మగారు, ఇలారా. చెప్పండి అమ్మగారు. మీరు కూడా రండి. వీళ్ళెవరో తెలుసు కదా? వీళ్ళు నా పెళ్ళం, నా కూతురు అని చెప్పుకోలేని దరిద్ర పరిస్థితి నాది. ఏంటయ్యా అలా చూస్తావు? తెలుసు అమ్మగారు. ఆ అమ్మగారు, ఈ అమ్మగారు. హలో, ఇంట్లో పని మనుషులు వీళ్ళు. వీళ్ళని పట్టుకొని అమ్మగారంటావేంటి? నీకేమైనా బుర్ర పాడైందా? పని మనుషులా? ఏంటి, ఏదో కొత్త అప్డేట్ విని షాక్ అయినట్టు పిచ్చోళ్ళ చూస్తున్నావు? వీళ్ళింతకు ముందు ఇక్కడ పనిచేసిన వాళ్లే కదా. సరే సరే, ఆ సోదంతా ఎందుకులే కాని, వీళ్ళు పని విషయంలో కొంచెం తేడా మనుషులు. పని విషయంలో ఏంది? అన్ని విషయాల్లోనూ వీళ్ళు తేడానే. ఏంటి అలా చూస్తున్నారు? మీరు కరెక్ట్ కాదని ఇంట్లోంచి తన్ని తరిమేశారు. పోనీలేని నేనే మీ మీద జారిపడి మళ్ళీ ఇక్కడ పనిలోకి పిలిపించాను. ఇక నుంచైనా బుద్ధిగా పని చేసుకోండి. వీళ్ళు బుద్ధిగా పనిచేయడం ఏంది? శేఖరం,
ఇక నుంచి వీళ్ళ పనులన్నీ నువ్వే దగ్గరుండి సూపర్వైజ్ చేయాలి. ఏంది మేడం, వీళ్ళు నా కింద పని మనుషులా? ఇదిగో శేఖరము, మేడం నీ కింద మేము పని మనుషులు అంటే నువ్వు మాకు ఓనరు అని కాదు. నువ్వు ఈడ మాతో పాటు పనివాడివే. వీళ్ళకి నువ్వు సూపర్వైజర్వి. ఏ పని వీళ్ళు సరిగ్గా చేయకపోయినా నీ ఉద్యోగం ఊడిపోతుంది. జాగ్రత్త. ఆ, అమ్, మొత్తానికి మీ మీద పవర్స్ని ఆ దేవుడు ఇట్టా ఇచ్చుండాడనమాట. హలో, ఏంటి పవర్స్ గివర్స్ అని చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? నువ్వు ఈ ఇంట్లో పనుడివి, నేను ఈ ఇంటి కోడల్ని. హద్దు మీరి ప్రవర్తించావో జాగ్రత్త. ఆ, అది కాదు మేడం, కోడలంటే అది గతం. హ, ఇప్పుడు నువ్వు మాతో పాటు ఇక్కడ పనికి కుదిరావు. నువ్వు ఇక్కడ కోడలంటూ పని చేయకుండా తిరిగితే నా ఉద్యోగం ఊడిపోతుందమ్మా. ఏయ్, నీదు పెద్ద కలెక్టర్ ఉద్యోగం అనుకుంటున్నావా? తొక్కలో వాచ్మెన్ గాడివి. ఆ, మ్, కానీ నేను ఈ ఇంటికి ఎప్పటికీ కోడల్నే. ఈ ఇల్లు నాది, ఇక్కడ పెత్తనం కూడా నాదే. మధ్యలో వచ్చిన వాళ్ళు, మధ్యలో వచ్చిన అధికారాలు మధ్యలోనే ఊడిపోతాయి. ఆ మనుషులు కూడా ఇక్కడ ఎప్పటికీ ఉండరు. పర్మనెంట్ పొజిషన్ ఇక్కడ నాది మాత్రమే, గుర్తుపెట్టుకో. కొంచెం ఏంది మీది? చివరికి ఓనర్ స్థాయి నుండి పనోళ్ళ స్థాయికి పడిపోయినా బుద్ధి మార్చుకోకుండా ఇట్ట పొగరుతో మాట్లాడితే ఎట్టా చెప్పు? హ, కన్న తండ్రిని మన అమ్మి మాటలు ఇంటుంటేనే నాకే ఒళ్ళు మండిపోతా ఉండాది. ఇంకా అమ్మగారి వాళ్ళకి మండదా? ఎట్టా అమ్మి ఇట్ట చేస్తే? చాలు చాలే, అమ్మి నా పోలిక, అట్ట నోరు పారేసుకోమాక. ఇవాళ అమ్మికి టైం బాలేకిట్ట ఉంది కానీ లేదంటే అది ఈ ఇంటికి మహారాణి. నువ్వే చూస్తా ఉండు. పని మనిషిగా ఈడకి రీ ఎంట్రీ ఇచ్చిన మా నమ్మి సత్తా ఏందో ఈడ చూపించక మాందో, అందరినీ ఓట ఆడించక మాందో. ఓసి పాపిష్టిదానా, ఇంత జరిగినా మీ బుద్ధులు ఇంకా మార్చుకోకపోతే ఎట్టాగే? దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బాగుపడ్డానికి వాడుకోవాలి గాని ఇంకో నాశనం అయిపోయేదానికి కాదు. యో, ఈనేవాడుంటే పెట్టిగోడు పెవసన కట్టానని తాగుబోతు సన్నాసివి నువ్వు నాకు నీతులు చెప్తావా? ఒసే, నేను మందు తాగినా మనిషి నేనే. హ, కానీ నువ్వు రక్తం తాగే పిశాచి కన్నా భయంకరమైన దానివి.